హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాత్యాయని మాటలు. సో ఇవాళ ఫిబ్రవరి 14th అనమాట. సో ఈ వీడియో మీరు ఇప్పుడు చేస్తున్నారంటే నేను చాలా లేట్గా అప్లోడ్ చేస్తున్నాను అని అర్థం అనమాట. ఎందుకంటే నేను చాలా టైం పడుతుంది నాకు ఎడిటింగ్ చేసుకోవడానికి అండ్ రాగానే చాలా సిక్ అయ్యాను. మా హస్బెండ్ నాకు ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశారనమాట. సో అది ఏంటంటే వ్యాలంటైన్స్ డే సెలబ్రేషన్స్ క్రూజ్లో జరిగింది. సో సూపర్ అంటే సూపర్ ఎగ్జైటెడ్గా ఉన్నాను నేనైతే. ఈ క్రూజ్లో కూడా చాలా వెరైటీస్ ఆఫ్ క్రూజెస్ అయితే ఉంటాయన్నమాట. మనం ముందుగానే బుక్ చేసుకోవాలి దీనికి. సో వాళ్ళు బోర్డింగ్ పాస్ అనేది ఇస్తారనమాట, అది తీసుకొని నేను వెళ్ళాలి. సో ముందుగా మా హస్బెండ్ ఫ్లవర్స్ ఇచ్చి కొంచెం సర్ప్రైజ్ చేశారనమాట. సో నేను కూడా అసలు ఫుల్ హ్యాపీగా ఉండే, మా జెసికా కూడా చాలా హ్యాపీగా ఉండే. సో మేము కూర్చొని ఫుల్ అయితే ఫస్ట్ సెటిల్ అయిపోయామన్నమాట. ఇది మేము నైట్ వెళ్ళామండి. డేలో ఉంటుంది, నైట్ కూడా ఉంటుంది. Chicken and some papu chaat, paneer. Yeah, okay. Yeah, 50 for one is okay. The No. Let's try. 100 for both is okay because it's 130. What is this? I don't know. మీకు తెలిస్తే. నేను ఇది సెకండ్ టైం అనమాట. నేను ఫస్ట్ ఏమో బ్యాంకాక్లో వెళ్ళాను క్రూజ్ డిన్నర్కి. ఇదేమో జస్వికాతో ఇదే ఫస్ట్ టైం అండి దుబాయ్లో. సో మీరు దుబాయ్కి ప్లాన్ చేస్తే ఇది ఒక రోజు నైట్ మీరు పెట్టుకోండి, చాలా చాలా బాగుంటుంది అనమాట. దుబాయ్లో మేము వెళ్ళింది క్రీక్ దౌ క్రూజ్ అనమాట. ఇక్కడ ఈ క్రూజ్లో మాకు పర్ పర్సన్ 350 AED అయితే తీసుకున్నారనమాట. అంటే ఇండియన్ కరెన్సీలో 8,500 9,000 చేంజ్ అనమాట. దుబాయ్లో ఎలాగంటే చిన్నపిల్లలకి 2 years ఎబోవ్ వాళ్ళకి కూడా ఫుల్ ఛార్జ్ అయితే తీసేసుకుంటారు. ఎలాగైతే మన ఫ్లైట్ టికెట్ ఎలాగ కొంటామో అలాగే ఇక్కడ దుబాయ్లో కూడా ఎక్కడ చూద్దామన్నా మీకు ఫుల్ టికెట్ అయితే తీసుకుంటారండి. ఇక్కడ మాకు ఆంటీ వాళ్ళు పరిచయం అనమాట. సో చాలా క్లోజ్ అయ్యారు వాళ్ళు. ఒక ఆంటీ ఏమో పాకిస్తాన్, ఇంకో ఆంటీ ఏమో హైదరాబాద్ అనమాట. వాళ్ళు లండన్లో సెటిల్డ్ అనమాట. సో వాళ్ళిద్దరు ఫుల్ బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. సో వాళ్ళిద్దరు వచ్చారు. సో నాకైతే భలే అనిపించింది ఆ ఏజ్లో వాళ్ళు తిరగడం అంటే భలే అనిపించింది. నేను కూడా అంత ముసలైపోయాక మా ఫ్రెండ్స్తో నేను కూడా అలా తిరుగుతానని చెప్పాను మా హస్బెండ్కి. ఏదో చిన్న ఫోజ్ ఇచ్చామన్నమాట, అది కోక్. సో మీరు ఏదో అనుకోకండి. ఈ క్రూజ్లో ఫుడ్ కూడా చాలా చాలా బాగుంది. సో ఫుడ్ అనేది మనం తెచ్చేసుకోవాలన్నమాట, లేదంటే వాళ్ళైనా కూడా సర్వ్ చేస్తారు మనకి. ఇక్కడ నుంచి మనకి ఈ క్రూజ్ మొత్తం దుబాయ్ సిటీ అంతా తిప్పి చూపిస్తుంది అనమాట. సో చాలా బాగుంటుంది నైట్ వ్యూ. మేము వెళ్ళింది వ్యాలంటైన్స్ డే రోజు కాబట్టి ఒక అతను వాళ్ళ లవర్ కోసం ఇలాగా బోట్లో స్క్రీన్ మీద తన పేరు వేపించి ఇలా ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేశాడు. అసలు క్రేజీ అంటే క్రేజీ ఉండే. సో ఈ క్రూజ్లో డిన్నర్ అండ్ ఎంటర్టైన్మెంట్ డోలు అన్నీ ఉంటాయి అన్నమాట, మ్యూజిక్ కూడా. సో లాస్ట్కి మేము ఫుల్ ఎంజాయ్ చేసాం కూడా. అది కూడా వీడియో అనేది యాడ్ చేశాను, మీరు తప్పకుండా చూడండి. ఇలా ఇక్కడ దుబాయ్లో ఈ డ్యాన్స్ అనేది ఫేమస్ అంట. అతను ఆ డ్రెస్ ఎంత బరువు ఉందంటే అసలు చెప్పలేనండి, అంత బరువు ఉంది. ఆ డ్రెస్ వేసుకొని తను అలా డ్యాన్స్ తిరుగుతూనే ఉన్నాడు. అతను తిరుగుతుంటే మా కళ్ళు తిరిగాయి కానీ అతను తిరగలేదు, పడిపోలేదు. అసలు వాళ్ళకి ఎంత ప్రాక్టీస్ అయి ఉంటుందో ఏమో అసలు. సో ఆ డ్రెస్కే ఫుల్ లైటింగ్స్ వచ్చాయి, ఇలా చేశారనమాట. అప్పుడు లైట్స్ అన్నీ ఆఫ్ చేశారు. ఈ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది. తర్వాత అతను వచ్చి డబ్బులు అడుగుతాడు, ఎవరికి నచ్చినంత
వాళ్ళకి ఇవ్వచ్చు, లేదంటే లేదు. సో ద మెయిన్ సూపర్ పాయింట్ ఏంటంటే ఈ జెయింట్ వీల్ అండి. సో చాలా బాగుంటుంది, అసలు క్రేజీ అంటే క్రేజీ ఉంటుంది. మా జస్విక కూడా అసలు అందరితో మింగిల్ అయిపోయింది. ఇక్కడ ఎవరికో తెలియదండి. సో మా జస్విగాడు ఫుల్ ఎంజాయ్ చేసుకుంటే డ్యాన్స్ వేసాడనమాట. ఆ అంకుల్ ఆంటీ మాత్రం అసలు క్రేజీ అనమాట. అసలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఒక్కొక్కరి లైఫ్, వాళ్ళ లైఫ్ అనేది నాకు భలే అనిపించింది వాళ్ళని చూస్తే. జస్వికాతో ఇంటర్నేషనల్ ట్రిప్ అనేది ఇదే ఫస్ట్ టైం అండి. సో తను కూడా చాలా బాగా ఎంజాయ్ చేసింది. సో ఎక్కడికి వెళ్ళినా తల్లులకి తప్పదు కదా, పిల్లలకి అన్నం పెట్టుకోవాలి. సో వాళ్ళు తినపోతే మనం కూడా తిననట్టే. సో అలా కొన్ని పోజులు ఇచ్చి కొన్ని ఫొటోస్ అనేది తీసుకున్నాం మేము. అవన్నీ నేను ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ చేస్తాను. నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు ఫాలో అవ్వండి, ఓకేనా. అండ్ నా యూట్యూబ్ ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్ చేయండి, ఫాలో చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నేను ఇంకా పైన మొత్తం దుబాయ్లో నేను ఏమేమి చూసానో అవన్నీ నేను అప్లోడ్ చేస్తాను. ఖచ్చితంగా వీడియోస్ అనేది మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో లాస్ట్ హాఫ్ అన్ అవర్ మాత్రం ఇలా ఫుల్ మొత్తం క్రూజ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో డ్యాన్స్ వేపిస్తారనమాట. సో ఫుల్ చిల్ అయి ఉండే మా హస్బెండ్, నేను కూడా ఫుల్ ఎంజాయ్ చేసాం. మా జెసికా కూడా ఫుల్ ఎంజాయ్ చేసింది. అయితే ఇక్కడ ఒక ఫన్నీ మూమెంట్ జరిగిందనమాట. సో తను ఎవరో తెలియదు, ఒక అమ్మాయి నాకు ఫ్లైన్ కిస్ ఇస్తుంది పిలిచి మరి. అదేంటో మరి ఆ అమ్మాయికి నచ్చానేమో నేను మా హస్బెండ్ చూసాక మస్తు నవ్వుకున్నాం ఏంటా అని. సో ఇదన్నమాట మా క్రూజ్ ముచ్చట్లు. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్ చేయండి, ఫాలో చేయండి. ఎవరైతే దుబాయ్ వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఈ వీడియో అయితే ఖచ్చితంగా షేర్ చేయండి, వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ టికెట్స్ లేని వాళ్ళు, కొనుక్కోని వాళ్ళు మీరు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళినా కూడా మీకు టికెట్స్ అనేది ఇస్తారు, నో ప్రాబ్లం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.